నమస్తే అండి. నేను డాక్టర్ తేజ వడ్లమాని, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి. సో స్పైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్కి మనం ఎప్పుడు సర్జరీ అడ్వైస్ చేస్తాం. సో ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు సర్జరీ 80% స్పైన్ ప్రాబ్లమ్స్కి సర్జరీ అడ్వైస్ చేయమండి. మనం మెడిసిన్స్తోనే తగ్గించడానికి ప్రయత్నిస్తాం. బట్ మెడిసిన్స్ ఇచ్చినా కానీ మనకి పేషెంట్కి పెయిన్ తగ్గటం లేదు, లేదా వీక్నెస్ అనేది ఉంటే కనుక సర్జరీ అడ్వైస్ చేస్తాం. యూజువల్గా మనకి పేషెంట్స్ ఎట్లా ప్రెజెంట్ అవుతారు, మెడలో డిస్క్ జారితే కనుక మెడ నొప్పి, చేతికి పాకరే నొప్పి ఇట్లా ప్రెజెంట్ అవుతారండి. అదే నడుములో డిస్క్ జారితే కనుక నడుము నొప్పి, నడుము నుంచి కాళ్ళకి పాకరే నొప్పి ఇట్లా ప్రెజెంట్ అవుతారు. మెడిసిన్స్ ట్రై చేసినా కానీ నొప్పి తగ్గటం లేదు. అదేవిధంగా పేషెంట్ ఫస్ట్ టైం వచ్చినప్పుడే మనకి వీక్నెస్ అంటే చెయ్య లేపలేకపోవడం, చెయ్య పట్టు తగ్గడం, అదేవిధంగా నడుములో డిస్క్ జారితే కాళ్ళలో వీక్నెస్, చెప్పులు జారిపోవట ఇట్లాంటి ప్రెజెంటేషన్స్ ఉంటే సర్జరీ అడ్వైస్ చేస్తాం. అదేవిధంగా నరాలు తీవ్రంగా ఒత్తుకొని మూత్రంకి, దొడ్డికి కూడా ఇబ్బంది ఏర్పడితే డెఫినెట్గా సర్జరీ అనేది అడ్వైస్ చేస్తామండి. కొన్నిసార్లు పేషెంట్స్కి మెడిసిన్స్తో రిలీఫ్ రాదు. అట్లా అని చెప్పి స్కాన్లో సీరియస్గా అంత సివియర్ ఒత్తిడి అనేది కూడా ఉండదు నరాల మీద. ఇటువంటి పేషెంట్స్కి ఒక ఇంటర్మీడియట్ ఆప్షన్ అనేది బ్లాక్స్ అని ఉంటాయండి. సో ఈ బ్లాక్స్ అనేవి రెగ్యులర్గా మనం ఇచ్చే ఇంజెక్షన్స్ లాంటివే, కానీ డైరెక్ట్గా మనం ఎక్కడైతే ఒత్తిడి ఉందో ఆ నరం దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో 2 రకాల మెడిసిన్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి పెయిన్ తగ్గించే మెడిసిన్, సెకండ్ వచ్చేసి ఆ నరం చుట్టూ వాపు తగ్గించే మెడిసిన్. సో ఈ మెడిసిన్స్తో పేషెంట్ కండిషన్ బట్టి ఒక ఫ్యూ మంత్స్ వరకు వాళ్ళకి పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది. ఇంకా ఈ బ్లాక్ కూడా ఫెయిల్ అయితే ఇట్లాంటి పేషెంట్స్లో లాస్ట్ ఆప్షన్ కింద సర్జరీని మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుందండి.